మనం ఒక డయాస్ మీద ఉన్నాం, లేదు ఒక ఆన్లైన్ క్లాస్లో ఉన్నాం, క్లాసెస్ తీసుకుంటున్నాం. అప్పుడు మన ఐ కాంటాక్ట్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. జనరల్గా మీరు కనుక డయాస్ మీద ఉండి మీరు గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ని కనుక అడ్రస్ చేస్తుంటే యూ కెన్ గో విత్ యువర్ ఐ కాంటాక్ట్ ఇన్ యాన్ యూ షేప్లోకి మీ ఐ కాంటాక్ట్ అనేది తీసుకురండి. అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మిడిల్లో మళ్ళీ ఎండ్ వరకు ఈ విధంగా ఐ కాంటాక్ట్ అనేది తీసుకురావాలి. ఈ తీసుకొచ్చేటప్పుడు ఒక టెక్నిక్ ఫాలో అవ్వాలి. ఏం చేస్తారంటే డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరి ఐస్లో ఐస్ పెట్టి చూడకండి. జస్ట్ లుక్ ఎట్ దేర్ ఫోర్ హెడ్, వాళ్ళ ఫోర్ హెడ్ చూడండి. లేదు మీ ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఒక సోఫాలో కూర్చున్నా, ఒక 2 మెంబర్స్ కూర్చున్నా, పర్సన్ ఏ పర్సన్ బి ఒకే సోఫాలో కూర్చున్నారు. సో పర్సన్ ఏ యొక్క హెడ్, పర్సన్ బి యొక్క హెడ్, ఈ ఇద్దరి హెడ్స్ మధ్య గ్యాప్ ఉండిద్ది కదా, ఆ గ్యాప్ను చూడండి. ఎందుకు ఇలా చూడమంటున్నారు, అదేంటి ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఐస్లో చూస్తే ఏమైద్ది అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉండిద్దండి. ఇఫ్ యు ఆర్ ఏ ఎక్స్పీరియన్స్డ్ స్పీకర్, మీరు అంతకుముందు కొన్ని ఈవెంట్స్ చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మీకు అని అనుకుంటే యూ కెన్ ఈజీలీ హ్యాండిల్ విత్ ద ఐ కాంటాక్ట్. బట్ ఇఫ్ యు ఆర్ ఏ న్యూ స్పీకర్, మీరు అప్పుడే స్పీకర్గా మీ జర్నీ స్టార్ట్ చేశారు అనుకున్న టైంలో మీరు వాళ్ళ ఐస్లో ఐస్ పెట్టి చూడడం వల్ల కానీ వాళ్ళ ఆడియన్స్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు చెప్పాలనుకుంది చెప్పలేరు.